బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ సమర్పించిన అఫిడవిట్లో తప్పులు ఉన్నాయని ఆయన నామినేషన్ను తిరస్కరించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. ఖమ్మం ఆర్డీఓ ఆఫీస్కి తుమ్మల వెళ్లి పువ్వాడ అజయ్ సమర్పించిన నామినేషన్ ఎన్నికల సంఘం ఫార్మాట్కు భిన్నంగా ఉందంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అఫిడవిట్ ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో లేదని, ఫార్మాట్ మార్చడంపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశానని చెప్పారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మాట్లో కాకుండా పువ్వాడ అజయ్ మార్చి ఇచ్చారని ఆరోపించారు. దాంతో పాటు అఫిడవిట్లో డిపెండెంట్ కాలం మార్చారని అన్నారు. డిపెండెంట్ కాలంలో ఎవరూ లేకపోతే నిల్లన్ రాయకుండా మార్చారని, 4 సెట్స్ నామినేషన్లు కూడా తప్పులుగా ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో లేకపోతే నామినేషన్ రిజెక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారిని అడిగానని తెలిపారు. రిటర్నింగ్ అధికారి ఎన్నికల నిబంధనలు పాటించలేదని, ఆర్ఓపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని, అవసరమైతే న్యాయస్థానంలో కూడా పోరాటం చేస్తానని తుమ్మల అన్నారు. ఆడదాంట్లో 7వ తేదీ వేసిందాన్ని 10వ తేదీ మొత్తం సెట్లు అన్ని 4 సెట్లు పరిశీలిస్తే 4 సెట్లు కూడా డిపార్ట్మెంట్ వేసిన ఏ నామినేషన్లో కూడా 4 సెట్లలో కూడా ఏది కూడా ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారంగా లేదు. అందుకని నేను అది రిజెక్ట్ చేయమని చెప్పి పిటిషన్ ఇచ్చే అబ్జర్వర్ గాను ఆర్ఓ గారు కలెక్టర్ గారిని కూడా ఇస్తాను. 5 సెట్లు ఎలక్షన్ కమిషన్ ఆల్సో. నేనేమంటానంటే వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ని, ఎలక్షన్ కమిషన్ రూల్స్ని ఆర్ఓ గారు the handbook candidate ground for rejection of nomination paper, but it is not. Remember that the returning officer will be justified in rejecting nomination paper of a candidate on any one of the following grounds, namely ఈ కింద ఏ గ్రౌండ్లోనైనా సరే మీరు రిజెక్ట్ చేసేదానికి మీకు అధికారం ఉంది అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ రూల్స్. నేను అది మీరు ఇచ్చిన రూల్స్ని మీరు ఫాలో చేయమని నేను అడుగుతాను. లేదు ఐఎమ్ ది ఫైనల్ అథారిటీ, ఐఎమ్ ఓకే నామినేషన్ చెప్పాను, అది రిటర్న్కి ఇవ్వమని చెప్పాను. ఈజ్ గివింగ్. నేను ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి ప్రభుత్వ పరంగా ఎక్కడ దాకుండా అక్కడికి వెళ్తా, లీగల్కి వెళ్ళేదానికో లీగల్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రూల్స్ అనుగుణంగా మీరు మసులుకోవాలి, లేకపోతే దానికి బాధ్యత మీరే అవుతారు తర్వాత. కాబట్టి దయచేసి నాది న్యాయం అనుకుంటే, మీరు ఇచ్చిందే కరెక్ట్ అనుకుంటే, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందే వాస్తవం అనుకుంటే దాన్ని ఫాలో కాదు. ఫాలో కాకపోతే అపర్యవసానం మీరే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ